ఈ వీడియోలో ఏపీపీసీసీ 2025కి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ ఏమన్నా ఉంటే అవి ఎలా చేసుకోవాలి అనే దానికోసం మాట్లాడుకుందాం. మనకి వెబ్సైట్లో క్లియర్గా అయితే ఇచ్చాడనమాట అప్లికేషన్ ఫామ్లో ఏమేమి కరెక్ట్ చేసుకోవడానికి ఉంది అనే దానికోసం. సో ఈ కరెక్షన్స్కి సంబంధించి 2 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీలో చూసుకుంటే సో అందులో మనమైతే ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అది మనం ఏపీపీసీసీ హెల్ప్ డెస్క్కి కనుక మెయిల్ చేసి మనం ఆ ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు మనకి దాన్ని రెక్టిఫై చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారనమాట. కేటగిరీ 2 చూసుకున్నట్లయితే ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు పర్టికులర్ డేట్ ఇచ్చారు 25 to 27 మే ఏదైతే ఇచ్చారో ఆ పీరియడ్లో అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో అవి ఏమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కరెక్షన్స్కి సంబంధించి మనం మెయిల్ చేసే ముందు మనమైతే మన బేసిక్ డీటెయిల్స్ అయితే కన్ఫామ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి చూసుకున్నట్లయితే మన పేమెంట్ ఐడి అంటే మన పేమెంట్ ఐడి ఏదైతే ఉందో మనం రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే చేస్తామో ఆ పేమెంట్ ఐడి ఒకటి, అట్లాగే మన క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, 10th హాల్ టికెట్ నెంబర్. సో ఇవైతే మనం ఎగ్జాక్ట్గా ఏవైతే ఉందో సేమ్ అయితే మనం అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటిని బట్టి అవి మనది అని చెప్పని డిసైడ్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ చూసుకుందాం. కరెక్షన్ రిక్వైర్డ్ ఇష్యూ అండ్ కరెక్షన్ రిక్వైర్డ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ టు బి సెంట్. సో మనకి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి చేంజెస్కి మనం పర్టికులర్గా ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీపీసీ 2025 బ్రాంచ్ చేంజెస్. సో మన బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ సో ఏదైతే ఉందో డిగ్రీకి సంబంధించింది కానీ డిప్లొమా కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే మనం స్కాన్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాంగ్గా కనుక ఎంటర్ చేసినట్లయితే మన 10th మార్క్స్ మేము ఎస్ఎస్సి మార్క్స్ మేము ఏదైతే ఉందో సో దాన్ని డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే ఈ 3 చేంజెస్ అయితే మాత్రం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిగ్నేచర్ ఒకటి, ఫోటోగ్రాఫ్ ఒకటి. సో ఈ వీటిలో కూడా మనకి ఏమన్నా సరిగ్గా లేవనుకుంటే మంచిగా తీసుకొని సో ఆ డాక్యుమెంట్ అనేది కూడా మనం సెండ్ చేయొచ్చు. తర్వాత క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. సో దీనికి సంబంధించి మన క్వాలిఫై అయిన హాల్ టికెట్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఏదైతే కరెక్ట్ ఉందో అదైతే మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత కమ్యూనిటీ, మన క్యాస్ట్ కనుక రాంగ్ ఎంటర్ చేసుకున్నట్లయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే స్కాన్ చేసి డాక్యుమెంట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ 1లో ఇది ఏవైతే ఉన్నాయో ఇవి. సో ఇవి మాత్రం మనం మెయిల్ చేస్తేనే మనకి కరెక్షన్ అవుతాయి అన్నమాట. కేటగిరీ 2లో ఏమేమి మనం ఎడిట్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఒకటి, అట్లాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్, అట్లాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. 4th వన్ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ స్టడీ, తర్వాత మదర్స్ నేమ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. 8th చూసుకుంటే లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్, స్పెషల్ కేటగిరీ. సో ఇక్కడ ఇచ్చిన ఈ 14 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో 25 మే నుంచి 27 మే వరకు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. సో వీటికి సంబంధించి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం కేటగిరీ 1లో అయితే మాత్రం మీరు ఒకసారి ఏపీపీసీ హెల్ప్ డెస్క్కి మెయిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి మీరైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేసి ఉంటారు. అంటే లైక్ ఆధార్లో ఒకలా ఉండటం, ఇంకోటి మన ఎస్ఎస్సిలో ఇంకోలా ఉండటం ఉంటుంది. సో మీరైతే మాత్రం ఎస్ఎస్సిలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మ్యాక్స్ ఇంకా చాలామంది అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఉండరు. ఒకవేళ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఫిల్ చేయండి. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏమైనా మిస్టేక్స్ చేశారేమో అని చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేంటి మీ సిలబస్ పక్కన పెట్టేసుకొని మీ ప్రిపరేషన్ అయితే మాత్రం మ్యాక్సిమం ఆల్ టాపిక్స్ అంటే మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి.